రామ్ గోపాల్ వర్మ రజనీకాంత్ గారిని ఏమన్నాడు? రజనీకాంత్ గారి గురించి ఆర్జీవి గారు, ఆయనకి యాక్టింగే రాదు, స్లో మోషన్లో 2-3 చేస్తాడు, అవి క్లిక్ అయినాయి అంతే అని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే దీని గురించి అయితే చాలామంది రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయితే రామ్ గోపాల్ వర్మ గారిని ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు అలా అన్నారు? ఆయన ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడా. రజనీకాంత్ గారి గురించి అలా అనటం ఎందుకు? ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్ అయినా ఆయనకి యాక్టింగ్ రాదు అని ఆర్జీవి గారు ఎలా అంటారు? ప్రజెంట్ ఆయన అయితే సినిమాలు కూడా ఏం చేయటం లేదు. తీసిన ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్. అప్పుడెప్పుడో శివ హిట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు దాకా ఏ మూవీ హిట్ లేదు. చిన్న చిన్న మూవీలు చేసుకుంటున్నాడు, అవి జనం కూడా చూడట్లేదు అని చెప్పి రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయితే ఆర్జీవిని అనటం జరిగింది. దీనిపైన ఆర్జీవి గారు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. మరి తెలియక మాట్లాడారా లేదా కావాలని మాట్లాడారా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. మనందరికీ తెలుసు రజనీకాంత్ గారు ఎంత పెద్ద యాక్టర్ అని. తెలుగులో సూపర్ స్టార్, తమిళ్లో సూపర్ స్టార్. అయితే అలాంటి రజనీకాంత్ గారి గురించి ఆర్జీవి గారు అలా మాట్లాడటం కరెక్టేనా అసలు అనే దానికి వస్తే కరెక్ట్ కాదని ఎవరైనా చెప్తారు. అలాగే బాగా కోపంలో అయితే సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అయినాయి రజనీకాంత్ గారి. అలాంటి టైంలో అసలు యాక్టింగే రాదనటం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి, నీకు డైరెక్షన్ వచ్చావు, నువ్వు ఎలాంటి మూవీలు తీసావు నీకు తెలుసా అని చెప్పి రియాక్ట్ అయితే అవుతున్నారు. అసలు నువ్వు తీసే మూవీలు నువ్వు కూడా చూడలేవు, జనాలు చూడరు, ఒకరోజు థియేటర్లో ఆడతాయి ఆ సినిమాలు అని చెప్పి అంటున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ రియాక్షన్ ఏందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి.